ఓకే గైస్, ఈరోజైతే మీకు థంబ్‌నెయిల్ యొక్క టెక్స్ట్ గ్రేడియంట్స్ అనేవి చాలామంది అయితే అడగడం జరిగింది. అండ్ ఇన్‌స్టాలో కూడా నేను రీల్ అయితే చేశాను. సో, కొంతమందికి లాస్ట్ టైం అది లింక్ అనేది సరిగ్గా వెళ్ళలేదు. సో, దానికోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అసలు గ్రేడియంట్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, అండ్ మనం వాటిని ఎలా అలైన్‌మెంట్ చేసుకొని, అండ్ వాటిని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకొని అసలు యూజ్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇంక మనం డైరెక్ట్‌గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఈ గ్రేడియంట్ ప్యాక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే, సో ఇది వచ్చేసరికి మన గ్రేడియంట్ ప్యాక్ అనమాట ఫైనల్‌గా. సో, మీకు ఇవన్నీ వస్తాయి ఇది ఇన్‌స్టాల్ చేసుకుంటే. గైస్, ఈ గ్రేడియంట్ ప్యాక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే, సో నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, అక్కడ నుంచి చూసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్ళేసి థింక్ ఫ్రేమ్ నెట్వర్క్స్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, మన వెబ్సైట్ అయితే వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ హోమ్, కోర్స్, అసెట్స్, అకౌంట్, కాంటాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో, ఇక్కడ అసెట్స్ అనే పేజ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అసెట్స్ అనేవి కనబడతాయి. ఇవన్నీ టోటల్ మనకి ప్రీమియర్ ప్రో నుంచి ఫోటోషాప్ ఎవ్రీథింగ్ యూజ్డ్ ప్లగిన్స్, మోస్ట్ యూజ్డ్ ప్లగిన్స్, ఫాంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఫ్రీగానే ఉంటాయి అనమాట. సో, ఇక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక మెయిన్ మ్యాటర్ వచ్చేసరికి గ్రేడియంట్స్ కాబట్టి, అండ్ ఇంకా మీకు మూన్ బ్రషెస్, చైన్ టెక్స్చర్స్ బ్రషెస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ, అండ్ ఈ ప్లగిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో, మీరు వీటన్నిటిని కూడా డైరెక్ట్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఈ గ్రేడియంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఈ గ్రేడియంట్ మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ నౌ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో, ఇక్కడ డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఒక ఫైల్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇది మీ సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ ఫైల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ మీకు డౌన్లోడ్ అయిన ఫైల్ అయితే ఇక్కడ ఇలా గ్రేడియంట్ జిప్ అనేది ఒకటి కనబడుతుంది. అండ్ రైట్ క్లిక్ ఇచ్చుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన సాఫ్ట్వేర్తో ఏదైనా పర్వాలేదు. డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక సబ్ ఫోల్డర్ వస్తుంది. అండ్ ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే చేయండి. సో, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రేడియంట్ ఫైల్ అయితే కనబడుతుంది కదా. సో, GRD ఫైల్ అని, దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. పైన మనకి ఇక్కడ ఇదైతే కాపీ చేసుకోండి మొత్తం, Ctrl+C. అండ్ ఫోటోషాప్లోకి రండి. ఫోటోషాప్లోకి వచ్చిన తర్వాత సో దీన్ని నార్మల్గా పెడుతున్నాను. అండ్ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ గ్రేడియంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నది Ctrl+V ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఎంటర్ క్లిక్ చేయండి. మనం ఈ ఫోల్డర్లోకి అయితే వచ్చేస్తాము. అండ్ ఇక్కడ మనకి ఈ ఫైల్ కనబడుతుంది కదా, GRD ఫైల్ అనేది, దీని మీద డబుల్ క్లిక్ చేసుకున్నా వచ్చేస్తుంది. లేదంటే దాని మీద క్లిక్ చేసుకొని లోడ్ అయినా క్లిక్ చేసినా సరే మనకి ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. సో, ఇంపోర్ట్ అయింది ఎక్కడ కనబడుతుంది అంటే, మనకి ఇక్కడ ఫైల్ ఇక్కడ మనకి గ్రేడియంట్స్ అని ఇది ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇది కనబడుతుంది. అప్పుడే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోగలుగుతాం. సో, దీని అయితే నేను కొంచెం ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. సో, ఇది వచ్చేసరికి ఇంతకుముందు నా మెయిన్ ఫైల్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసింది 2 అని వచ్చింది పక్కన, ఎందుకంటే సేమ్ నేమ్ కదా. సో, 2 అని వచ్చింది. ఇది వచ్చేసరికి మెయిన్ గ్రేడియంట్స్ అనమాట. సో, ఈ గ్రేడియంట్స్ అనేవి ఎలా ఇంపోర్ట్ చేయాలో చూసారు కదా. సో, ఇప్పుడైతే మనం ఈ గ్రేడియంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాము. అండ్ దానికోసం నేను ఒక థంబ్‌నెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకుంటాను. ఒక న్యూ సాలిడ్ లేయర్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం డార్కర్స్ ఏదో ఒక కలర్, డన్. సో, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, దీని అయితే మనం న్యూ డాక్యుమెంట్లోకి అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టెక్స్ట్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ లేయర్ స్టైల్స్ అనేవి ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి వీటన్నిటిని నేను లేయర్ స్టైల్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. క్లియర్ రైట్ క్లిక్ ఇచ్చి అండ్ మనం క్లియర్ లేయర్ స్టైల్ అండ్ క్లియర్ లేయర్ స్టైల్, సేమ్ క్లియర్ లేయర్ స్టైల్. సో, అయిపోయింది. సో, మనకి ఇది బేసిక్ టెక్స్ట్ అనమాట. సో, మనం నార్మల్గా అడ్జస్ట్ చేసుకున్నది. అండ్ ఇప్పుడు వీటికి గ్రేడియంట్స్ ఎలా అప్లై చేయాలంటే, డైరెక్ట్గా మీరు ఇక్కడ టెక్స్ట్ మీద ఉండండి. లేయర్ ఏ లేయర్ని అయితే మీరు గ్రేడియంట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మన గ్రేడియంట్స్ ఉన్నాయి కదా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు ఈ గ్రేడియంట్ అప్లై చేయాలి, బెంగళూరు అనే దానికి ఈ గ్రేడియంట్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో, దాని మీద క్లిక్ చేస్తుంటే మనకి ఆ గ్రేడియంట్ అనేది అప్లై అయిపోయింది. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లో అండ్ ఈ తెలుగు రెండు టెక్స్ట్కి కూడా నేను సేమ్ గ్రేడియంట్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో, దానికోసం నేను ఇట్లా ఈ లైట్ కలర్ కానీ అప్లై చేస్తాను. సో, చూసారు కదా, మనకి గ్రేడియంట్ అనేది అప్లై అయిపోయింది. అండ్ నేనైతే ఇవన్నీ ఓన్గా కస్టమైజ్డ్గా నా ఓన్ థంబ్‌నెయిల్స్కి చేసేటప్పుడు నాకు ఏవేవి కలర్స్ అయితే యూజ్ చేస్తామో, సో ఆ కలర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో, ఇది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ థీమ్ కదా. సో, ఈ కలర్ థీమ్ వచ్చేసరికి మనం ఈ కలర్స్ యూజ్ చేస్తున్నాం.
అంటే బ్యాక్‌గ్రౌండ్ డార్కర్స్ ఉంటే మనం పైన లైటర్స్ కలర్స్ అప్లై చేసుకోవాలి టెక్స్ట్‌కి. అదే బ్యాక్‌గ్రౌండ్ లైటర్స్ ఉన్నాయనుకోండి పైన టెక్స్ట్‌కి మనం డార్కర్స్ అప్లై సో దానికోసం వచ్చేసరికి మనం ఏం కలర్స్ అనేవి ఇంకా వేరే కలర్స్ కూడా ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్‌గ్రౌండ్ ఈ లేయర్‌ని అయితే ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఈ టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్‌కి నేను వేరే కలర్స్ అప్లై చేస్తాను. అన్ని కలర్సే కాకుండా మనం వైట్ స్కై మీద కూడా చేస్తుంటాం కాబట్టి ఆ స్కై మీదకి గ్రేడియంట్స్ కూడా నేను చేశాను. బ్యాక్‌గ్రౌండ్‌కి ఇట్లా ఈ రెడ్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఈలో తెలుగు ఏదైతే ఉన్నాయో ఈ 2 టెక్స్ట్‌లని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ వాటికి వచ్చేసరికి బ్లూస్ పెడుతున్నాను. ఇట్లా మనకి గ్రేడియంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటికి లేయర్ స్టైల్స్ మీకు తెలిసిందే కదా. నార్మల్గా మనం దీనిలోకి వస్తాం. అండ్ స్ట్రోక్ ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ పెట్టుకుంటాం. అండ్ దీన్ని వచ్చేసరికి ఒక 3 పెడుతున్నాను. అండ్ డ్రాప్ షాడో మినిమల్. అండ్ ఈ స్ట్రోక్ని కూడా కొంచెం పెంచుతున్నాను. అండ్ ఇన్నర్ షాడో అండ్ సేమ్ సెట్టింగ్స్ని మీరు ఒకసారి కాపీ చేసుకోవచ్చు చూడండి వీడియోలో. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా ఒక థంబ్నెయిల్ టెక్స్ట్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఈ లేయర్ స్టైల్ని నేను ఆల్ట్ ప్రెస్ చేసి వీటన్నిటికి కూడా అప్లై చేస్తున్నాను. అండ్ మళ్ళీ గ్రేడియంట్ కూడా దానికి పడిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ తెలుగు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని గ్రేడియంట్ అప్లై చేశాను. చూసారు కదా ఇట్లా మనం టెక్స్ట్‌కి అనేవి గ్రేడియంట్స్ యూజ్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. గైస్ ఇప్పటికి మీకు ఈ గ్రేడియంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. అండ్ అదేవిధంగా మీలో ఎవరైనా థంబ్నెయిల్ డిజైనింగ్ కానీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేను మీ అందరి కోసం ఒక కంప్లీట్ కోర్స్ అయితే రెడీ చేశాను. ఎలా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫాంట్స్ ఇన్‌స్టాలేషన్ కానివ్వండి, లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఏఐ లేటెస్ట్‌గా ఏఐ యూజ్ చేసి థంబ్నెయిల్స్ ఎలా చేయాలో కూడా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. ప్రాంప్ట్స్ ఎలా మీరు ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే మీద ఒక థంబ్నెయిల్ అయితే చూపిస్తున్నా కదా. ఈ థంబ్నెయిల్‌ని ఎలా డిజైన్ చేయాలి ఏఐ యూజ్ చేసి. అండ్ ఇదొక బిఫోర్ ఇమేజ్ అయితే చూపిస్తాను ఈ క్లయింట్. ఇది వచ్చేసరికి బిఫోర్ ఇమేజ్ అనమాట. ఈ ఇమేజ్‌ని తీసుకొని నేను థంబ్నెయిల్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి థంబ్నెయిల్ డిజైనింగ్ అనేవి ఏఐతో ఎలా చేయాలి లేదా నార్మల్‌గా ఎలా చేయాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే మరి మీకోసం నేను ఇప్పటికి 39 చాప్టర్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీడియోస్. ఒకవేళ మీలో ఎవరికైనా సరే కోర్స్ అనేది అసలు ఎలా ఉంటుంది ఎక్స్‌ప్లనేషన్ అనేది ఏదైనా ఒక డౌట్ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డివోషనల్ ఫ్యాక్ట్స్ థంబ్నెయిల్ అయితే ఓపెన్ చేస్తాను. ఈ వీడియో అయితే ప్లే చేస్తాను. హాయ్ గైస్ చూసుకోండి మీకు ఇక్కడ దీంట్లో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇమేజెస్ కానీ ఆ యొక్క ప్లేస్మెంట్స్ కానీ ఎట్లా ఏంటి అనేది వాట్ ఈజ్ వాట్ అనేది ఎలా తీసుకొచ్చాను ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ ట్యూటోరియల్ అయితే ఉంది. ఇది మీకు తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వచ్చి జాయిన్ అవ్వండి.